నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా తిరుపతి వెళ్ళలేకపోతానే. వెంకటేశ్వర స్వామి దర్శనం కావట్లేదు. అంటే ముగ్గురు పిల్లల్ని ఎటన్నా తీసుకుపోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాపం కదా వాళ్ళు. మనం అన్నీ తట్టుకున్నట్టు వాళ్ళు తట్టుకోలేరు. అయితే నేను ఎప్పటినుంచో వెంకటేశ్వర స్వామి జాతర ఇట్లా మన వెంకటాపురంలో జరుగుతుంది కదా, వెళ్దాం వెళ్దాం అని మా సార్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నా. ఆయనేమో చూద్దాంలే చూద్దాంలే అన్నారు. నెక్స్ట్ ఇయర్ పోదాం నెక్స్ట్ ఇయర్ పోదాం అని ప్రతి ఇయర్ చెప్పుకుంటే వచ్చిండు. ఈ సంవత్సరం కుదిరింది. మనం ఆ ఛాన్స్ ఎందుకు వదులుకుంటాం. కానీ ఈరోజు డిసైడ్ అయిపోయాను. నిన్న హోలీ కదా, నిన్న హోలీ రోజు పోవాలంటే అబ్బో ఆ హోలీ మొత్తం కలర్ మొత్తం మా ముఖాలకే ఉన్నాయి. ఇక అట్లా పోవడం కుదరదని ఇగో ఈరోజు మా ఆయన, నేను, మా పెద్ద పాప, చిన్న పాప పోయినాం. మా నడిపి పాప రాలేదు. కొంచెం తను వేరే వాళ్ళ ఇంటికాడ ఉంది, అందుకే తీసుకొని పోలేదు. నిన్న జరిగింది జాతర, మస్తు జరిగిందని ఒక్కొక్కరు స్టేటస్లు పెడతా అంటే నాకేమో చూడాలనిపించి 5 రోజులు జరుగుతుంది కదా, అట్లనే ఉంటుంది వైబ్ అనుకొని వెళ్ళిపోయినా. ఒక్క జనం అసలు కనీసం ఓ 20 మంది కూడా లేరు గుళ్ళో. నిన్న జరిగిందంట కదా, మస్తు జరిగిందంట కళ్యాణం. అందరూ స్టేటస్లు మామూలుగా రీల్స్ చేస్తా అంటే 5 days కదా మస్తు ఉంటుందిలే అనుకుని పోయినా. స్వామివారిని చూడంగానే ఆ బాధ లేదులే, ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, మస్తు ఉంటుంది జాతర అనుకుని పోయేసరికి ఆడ ఇట్లా జరిగింది. సరే పోయినందుకు ఇక దర్శనం చేసుకోవాలి కదా అని చేసుకున్నాం. స్వామివారిని కళ్ళారా చూసిన, నాకైతే మస్తు అనిపించింది. నేను ఎప్పుడు ఏ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళలేదు ఎక్కడికి. అంటే నా పెళ్ళి కాకముందు మేము పోయినాం, అప్పుడు అంత క్లారిటీగా కనిపించలే. కానీ ఈరోజు మాత్రం దివ్య దర్శనం అయింది నాకైతే. ఇక మా పిల్లలతోనే ఇట్లా మొక్కించుకొని మేమిద్దరం చెరొక కొబ్బరికాయ కొట్టుకొని ఏ పెద్ద కోరికలు ఏం లేవులే, ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి నేను, మా హస్బెండ్, మా పిల్లలు. ఇప్పుడే గుడి పనులు స్టార్ట్ అయినాయా లేదో ఏమో తెలియదు కానీ ఇదైతే ఎంట్రింగ్లో పెట్టారు. దానికి ఇంకా కలర్స్ ఇట్లా ఏమి వేయలే. ఇంకా అందరు కలిసి దర్శనం అయినాక బొట్లు, చెరొక్క బొట్టు. మా మానవిగానికి మాత్రం మస్తు ఉన్నది ఆ బొట్టు, నాకు బాగా నచ్చింది. ఏ బొట్టు పెట్టినా లుక్ రాంది. మా ఆయనకు మా పాపకి అవి చూడండి ఎంత ముద్దు ఉందో. వెంకటేశ్వర స్వామి బొట్టు పెట్టంగానే సూపర్ అంటే సూపర్ ఉన్నారు ఇద్దరు అయ్యా బిడ్డ. నేను కూడా పెట్టుకున్నారు లేండి, కానీ నాకేమో ఇక్కడెక్కడనో పైన పెట్టిండ్రు. మా పెద్ద పాపకేమో శివయ్య బొట్టు పెట్టించిన, ఆమెకు అదే నచ్చిందంట. ఇంకా పులిహోర ప్యాకెట్లు అక్కడ అమ్ముతాను, ఎంత గింతంతా ఇచ్చిండ్రు ప్యాకెట్, 20 rupees అంట. అది మాకు అసలు సరిపోలేదు. ఇక ఇక్కడ కొండపల్లి బొమ్మలు అంటారు కదండి, అవి మస్తు ఉన్నాయి. నేను ఏ జాతరలో చూడలేదు, ఈ జాతరలోనే కనబడ్డాయి. వస్తా అంటే ఇక మన ముళ్ళకట్ట కాడ ఇగో సోడా అంకుల్, సోడా మాత్రం సూపర్ ఉన్నది. చెరొక్కటి తాగినాం మా పాప, నేను, మా ఆయన. అదే నిమ్మకాయ సోడా తాగి ఇంటికి వచ్చేసినాం. ఇక